ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి జనంలో ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు బిడ్డలకైన వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఫెస్టివల్ అప్పుడు షాప్స్ వాళ్ళు 50% డిస్కౌంట్ ఇస్తాం, 60% డిస్కౌంట్ ఇస్తామని వాళ్ళు బోర్డులు పెడతారు. మనం ఏం చేస్తాం, అప్పుడు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు సలీస్గా మనకు అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా దేవుడు బిడ్డలకు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ప్రవచనాత్మకమైన వాగ్దానం. దేవుడు బిడ్డలు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడండి. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకుంటామో జనముల ఐశ్వర్యం మన యొద్దకి వస్తుందండి. అదేవిధంగా దేవుడు ఇంకొక వాగ్దానం కూడా చేస్తున్నాడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 11వ వచనంలో జనముల భాగ్యము నీ యొద్దకు వచ్చును, తేబడను. కాబట్టి ముందు చూసుకున్నట్లయితే జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుంది అంటున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనముల భాగ్యం నీ యొద్దకు తేబడినట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడండి. కాబట్టి జనముల ఐశ్వర్యం మన దగ్గరికి వస్తుంది, జనముల భాగ్యం కూడా మన యొద్దకు వస్తుందండి. దేవుడు సర్వానికి ఆయన ఆది అంతము లేనివాడు కాబట్టి ఆయన ఆజ్ఞాపిస్తే మనము దీవించబడతాము. అదేవిధంగా కటిక పేదరికంతో నువ్వు ఉన్నావా? అప్పుల్లో ఉన్నావా? లోన్ కట్టలేక ఇబ్బందులో ఉన్నావా? చీటీ కట్టలేక ఇబ్బందిలో ఉన్నావా? అయితే నువ్వు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు వాగ్దానం నీ పట్ల చేస్తున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనంలో జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును. కాబట్టి దేవుడు బిడ్డలకి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ వాళ్ళు పేదవారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు. అదేవిధంగా సబ్సిడీ ఇస్తారు. అదేవిధంగా సరుకులు ఇస్తారు. వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆదుకుంటారు. అదేవిధంగా దేవుడు బిడ్డలైన వారికి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. దేవుడు బిడ్డలకి తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. ఆయన జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వస్తుందని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే, వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొద్దకు జనముల ఐశ్వర్యం ఆయన పంపిస్తాడు. జనముల ఐశ్వర్యంతో మనం నింపుతాడు. అదేవిధంగా జనముల ఐశ్వర్యము ఘనతను ఇస్తుందని మనం చూస్తాము. మనము చూసుకున్నట్లయితే జనముల ఐశ్వర్యం అనగా మనం చూసుకున్నట్లయితే జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చినట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా తన ప్రజలకు సమృద్ధైన ఆశీర్వాదాలు మరియు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి దేవుడు బిడ్డలని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినట్లు ఆయన మాట సెలవిస్తాడండి. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన వెలుగు కలుగును కాకంటే వెలుగు అయిందంటే అంత పవర్ ఉంది ఆయన మాటలో. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చినట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడండి. కాబట్టి దేవుడు బిడ్డలకి ఆయన భరోసా ఇస్తున్నాడు, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మనం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. కటిక పేదరికంలో ఉన్నా కానీ దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అంటున్నాడు. ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. దేవుడి మీద ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలండి. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన మీద విశ్వసించినప్పుడు మన పేదరికం అనేది మంచు వలె కరిగిపోతుందండి. అదేవిధంగా యెహోవా ఆశీర్వాదం వెలుగు వలె నీ యొద్దకు వచ్చును, మంచు వలె నీ యొద్దకు వచ్చును, వర్షం వల్ల నీ యొద్దకు ఆశీర్వాదం వచ్చును, దీవెనలు వచ్చును. కాబట్టి దేవుడు బిడ్డలని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. జనముల ఐశ్వర్యంతో నిన్ను తృప్తిపరుస్తాడు. జనముల ఐశ్వర్యంతో నిన్ను ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక.
ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యము మా జీవితం నెరవేర్చండి ఆయన. ఎవరైతే ఈ సమయంలో వింటున్నారో వాళ్ళందరూ దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.